కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సీతారామసదనం ఛానల్ చూస్తున్నటువంటి పెద్దలకు, ప్రాజ్ఞులకు, ఎందరో మహానుభావులు అందరికీ సాభిమాన పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను. సీతమ్మ తల్లి వస్త్రములో మూట కట్టుకున్నటువంటి చూడామణిని హనుమంతునకిస్తే ఆయన పరమానందాన్ని పొంది శరీరంతో మాత్రం సీతమ్మ దగ్గర ఉన్నాడు, మనస్సుతో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు అని కదా మనం తెలుసుకున్నది. ఈయన ఇలా ఆ చూడామణిని తీసుకుని ఆనందాన్ని పొందుతూ ఉంటే అప్పుడు సీతమ్మ తల్లి ఒక మాట చెప్పింది. హనుమా, నీకు చెప్పినటువంటి వాయస వృత్తాంతం ఒక గుర్తు, అది నాకు రామునకు తప్ప ఎవరికీ తెలియంది. ఇది గొప్పతనం. రాముడు కనపడే ఉంగరాన్ని ఇస్తే సీతమ్మ తన బిడ్డ కన్నా ఎక్కువగా భావించి హనుమను వారిద్దరి ఏకాంతంలో జరిగిన విషయాన్ని కూడా చెప్పింది హనుమంతుడికి. హనుమంతుడి పైన అపారమైనటువంటి వాత్సల్యం కలిగిన కరుణామూర్తి సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి అంటోంది, నాయనా ఆంజనేయ, మణిం దృష్ట్వాదు రామో వై త్రయాణం సంస్మరిష్యతి. రామచంద్రుడు ఈ చూడామణిని చూడంగానే ముగ్గురిని స్మరిస్తాడు. ఒకటి మా అమ్మగారిని, రెండవ వారు మా నాన్నగారు, మూడవ వారు మా మామగారు దశరథ మహారాజుల వారు. వీరు ముగ్గురిని కూడా రామచంద్రుడు స్మరిస్తాడయ్యా. ఒక్క మాట చెబుతున్నాను హనుమా, నువ్వే ఏదైనా సరే బాధలో ఉన్నటువంటి వాణ్ణి ఉద్ధరించగల మహాసమర్థుడివి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది ఒక మహామంత్రం. జయమంత్రం వేరు, ఈ మంత్రం వేరు. మనమందరం కూడా సుందరకాండలో మంత్రములు కూడా నిక్షిప్తములై ఉన్నాయి అని మనకు పెద్దలు చెప్పారు, చెబుతున్నారు. సుందరకాండ మహామంత్ర ప్రభావములతో, మహాబీజాక్షర ప్రభావములతో నిండి నిమిడీకృతమై ఉన్నది కాబట్టే ఆనాడు ఈనాడు ఏనాడైనా వక్తలు మారచ్చు, శ్రోతలు మారచ్చు, కానీ రామ కథ మాత్రం పవిత్ర గంగలాగా ప్రవహిస్తూ సమస్త ప్రపంచాన్ని పునీతం చేస్తూనే ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఏమండి రామాయణం ఎప్పుడూ అయిపోయింది కదండి, మా తాతగారు విన్నారు, మా ముత్తాతగారు విన్నారు కదండి, ఇంకా మళ్ళీ ఎందుకండి రామాయణం వింటాం? పొరపాటండి. ప్రతి తరం వాడు శ్రీరామాయణాన్ని విని తీరాలి. రెండు కారణాలు చెబుతారు మీకు. మొదటి కారణం, వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. శ్రీరామాయణం భూలోకంలో ఎంతకాలం ప్రచారమవుతూ ఉంటుందో అంతకాలం వాల్మీకి నీవు నాలోకంలో ఉంటావు. వాల్మీకి మహర్షికి బ్రహ్మలోకంలో స్థానం ఏర్పడి బ్రహ్మకు పరమానందాన్ని కలిగి ఆ వాల్మీకిని ప్రశంసిస్తూ ఉంటే ఆయన్ని అక్కడ ఉంచవలసిన బాధ్యత మనకున్నదా లేదా? వాల్మీకి మహర్షి అక్కడ ఉండాలి అంటే మనము చేయవలసిన పని శ్రీరామాయణాన్ని వింటూ ఉంటాం. శ్రీరామాయణ మహానది ప్రవహిస్తూ ఉండాలి అంటే రామాయణాన్ని ప్రతి చోట, ప్రతి తరము, ప్రతిసారి వినాలి. ఇది ఒకటి. రెండవది, శ్రీరామాయణాన్ని కనుక వింటే తుష్యంతి పితరః సదా. యుద్ధకాండ చిట్ట చివరిలో ఫలశ్రుతిలో చెబుతారు, శ్రీరామాయణం వినేటువంటి వాడు మా వంశంలో పుట్టకపోతాడా? గమ్మత్తదండి. చెప్పేవాడంలా వినేవాడు అన్నారు. అందరూ చెప్పలేరు కదండి, అందరి వల్ల కాదు కదండి. కానీ వినగలగడం అనేది అందరి వల్ల అవుతుందండి. వినికిడి జ్ఞానం ఉంటే చాలు, చెవులకి నిశ్శబ్దంగా కూర్చోగలిగిన శక్తి ఉంటే చాలు, అలాగా వింటూ ఉండొచ్చండి. అలా విన్నందువల్ల ఏం కలుగుతుంది అంటే ఆ పైలోకాల్లో ఉన్నటువంటి పితరులు
అంటే వీళ్ళ నాన్నగారు కావచ్చు, లేదా తాతగారు కావచ్చు, ముత్తాతగారు కావచ్చు, వీళ్ళందరూ తుష్యంతి పితర సదా, ఎప్పుడూ ఆనందాన్ని పొందుతూ ఉంటారటండి. అబ్బా ఎంత పుణ్యం చేశాము, మా మనవడండి రామాయణం వింటున్నాడు, నా మునిమనవుడు రామాయణం వింటున్నాడు, నా బిడ్డ రామాయణం వింటున్నాడు. మరి చెప్పుకునే భాగ్యం కలిగిన మహానుభావుల వంశంలో ముందు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంత ఆనందపడతారో చెప్పడానికి వీల్లేదండి. ఈనాడు ఎందరో మహానుభావులు, ఎందరో ప్రాజ్ఞులు, ఎందరెందరో రామానుగ్రహాన్ని పొంది వేల మందికి ప్రవచనం చెబుతున్నటువంటి మహానుభావులు, మాననీయులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారైతేనేం, గరికపాటి నరసింహారావు గారైతేనేం మహానుభావులు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా ఎందరెందరో మహానుభావులు. అయితే వీరందరికీ మా అందరికీ గురువులు, మహానుభావులు మర్చిపోకూడదు, మనం నమస్కారం చేసుకోవాలండి. చూసేటువంటి చాలామందికి తెలుసు ఆ మహానుభావుడు. ఆయన పేరే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. పురాణములకే ఒక అద్భుత స్థితిని కల్పించిన మహనీయుడు. ఎందుకు వినాలి రామాయణం అంటే, ఎవరు రామాయణాన్ని వింటే వారి వంశంలో పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. రామాయణం వినటం వల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, వాల్మీకి అక్కడ ఉంటాడు బ్రహ్మలోకంలో. రెండవది, మనకన్నా ముందు జన్మించి పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లోకంలో పరమానందాన్ని పొందుతూ ఉంటారు. ఇవి 2 జరగాలి అంటే శ్రీరామాయణం వినాలి. ఆ తర్వాత అంటే పుట్టడం ఎలా ఉంటుందో పోవడం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ పోయినటువంటి వాళ్ళకి ఉత్తమలోక ప్రాప్తి కలిగించేది ఏది అంటే సులభంగా, సుఖంగా, సునాయాసంగా, సులభతరంగా అంటే ఒక్కటే, అదే శ్రీరామాయణం. అందుకని శ్రీరామాయణాన్ని మనం అందరం కూడా వినాలి. ఈ 2 కారణాలు కూడా మీకు రామాయణం ఎందుకు వినాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళకి మనవి చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు మణిని చూసి ముగ్గురిని స్మరిస్తాడని అమ్మ మళ్ళీ చెప్పింది. తనని చెప్పలేదండి, తన తల్లిని, తన తండ్రిని, తన మామగారిని చెప్పిన తర్వాత ఈ మహామంత్రం చెబుతోంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఒక్క సీతమ్మ తల్లే కాదండి, మనమందరం ఈ శ్లోకం చదువుకోవచ్చు. ఎవరెవరు దుఃఖంలో ఉంటే, ఎవరెవరు బాధల్లో ఉంటే, ఎవరెవరు మానసిక బలహీనతతో బాధపడుతూ ఉంటే, ఎవరెవరు ధైర్యం లేక బాధపడుతూ ఉంటే వాళ్ళందరూ చదువుకోవచ్చు. ఏమిటిది? త్వమస్మిన్ కార్య నిర్యోగే, ఈ కార్యాన్ని చక్కగా చెయ్యగలిగినటువంటి వాళ్ళల్లో నీవేనయ్యా ప్రమాణం. ఈ కార్యనిర్వహణ అంతా నీ భుజస్కంధాల మీదే ఉంది హనుమా. హనుమన్ యత్నమాస్థాయ, హనుమా నీవు ప్రయత్నాన్ని పొంది, నీవు ప్రయత్నం చేసి దుఃఖక్షయకరోభవ, నా దుఃఖాన్ని పోగొట్టేట్టు చేయవయ్యా. ఎవళ్ళకి వాళ్ళం అనుకోవచ్చండి. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. మొదటి వాడికి వచ్చిన దుఃఖం రెండో వాడికి చిన్నదిగా ఉంటుంది, రెండో వాడికి వచ్చింది మూడో వాడికి చిన్నదిగా ఉంటుంది. ఎవడికి వాడికి వచ్చిన కష్టం తప్ప పక్కవాడి కష్టం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఎవడికి వాడికి కష్టంలో ఉన్నప్పుడు వాడి కష్టమే చాలా గొప్పదిగా ఉంటుంది. అది ఎంత కష్టమైనా కానీ, గోరంత కష్టం కానీ, కొండంత కష్టం కానీ, గోరంత కష్టానికి ఆంజనేయ స్వామి అక్కర్లేదు. కొండంత కష్టం వచ్చినప్పుడు ఆ కొండంత కష్టాన్ని కూడా తన వాలం మీదుగా వచ్చేటువంటి గాలితోనే తునాతునకలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన మహానుభావుడైనటువంటి హనుమంతుణ్ణి ఈ శ్లోకంతో కనుక మనం స్మరించుకుంటే, పూజించుకుంటే, ధ్యానించుకుంటే, హనుమా నీవు తప్ప నాకు దిక్కు లేదు అని 2 చేతులు జోడించి ఒక్కసారి ఆ పటం ముందు శిరస్సు వంచి మనం అభివందనం చేస్తే మన కార్యాన్ని ఆయన చేస్తాడు, మన బాధల్ని ఆయన తీరుస్తాడు. మనం ఏ ఏ కష్టాలలో అయితే ఉన్నామో ఆ కష్టాలు మొత్తం పోగొడతాడు. అమ్మ ఏమంది? నాయనా నీవు ప్రయత్నం చేసి నా దుఃఖం పోగొట్టవయ్యా అన్నది. సీతమ్మ తల్లి దుఃఖం పోగొట్టలేదా హనుమ? సీతమ్మ దుఃఖం పోగొట్టినటువంటి హనుమ మన దుఃఖం పోగొట్టలేడా? మన దుఃఖం ఎంతండి? సీతమ్మ తల్లి దుఃఖం ముందు మన దుఃఖం చాలా తక్కువ, పిసరంతా. మనం ఈ శ్లోకం చదువుకుంటే హనుమంతుడు రావాల్సిన పని లేదు. హనుమంతుడు ఎక్కడో మహానుభావుడు గంధమాదన పర్వతం మీద పారిజాత ధ్రువం మొదట్లో కూర్చుని రామధ్యానం చేసుకునే తండ్రి మన పిసరంత కష్టాలకి రావక్కర్లేదు. ఆయన వాలం మీదుగా వచ్చిన గాలి చాలు మన పాపాలు
మన బాధలు, మన కష్టాలు తుత్తునీయులు చేయడానికి. అందుకని ఈ శ్లోకాన్ని చాలామంది పెద్దలు ఒక మహామంత్రంగా భావించి చదువుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి దాన్ని అనుసంధానం చేసుకుందాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవా. ఇలా ఆ తల్లి మాట్లాడితే రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వీరాంజనేయుడు, అభయాంజనేయుడు ఈనాడు సీతమ్మ తల్లి ముందు ప్రసన్నంగా ఉన్న ప్రసన్నాంజనేయుడు చేతులు జోడించాడు, నమస్కారం చేశాడు. హనుమన్ కుశలం బ్రూయాహ సహితౌ రామలక్ష్మణౌ. నాయన హనుమా, బయలుదేరుతున్నావా? అమ్మ బయలుదేరుతున్నానమ్మా. నాకు చక్కని కథలు చెప్పావు, నువ్వు చక్కని విషయం చెప్పావు, చూడమణిని కూడా ఇచ్చావమ్మా, అభిజ్ఞానం. బయలుదేరుతున్నాను తల్లి. హనుమన్ కుశలం బ్రూయాహ సహితౌ రామలక్ష్మణౌ. రామలక్ష్మణులిద్దరినీ కూడా వారి క్షేమం అడిగానని చెప్పవాయా? సుగ్రీవుణ్ణి క్షేమం అడిగానని చెప్పు. సుగ్రీవుణ్ణి, ఆయన మంత్రులందరినీ కూడా వాళ్ళ కుశలాన్ని అడిగానని చెప్పు. వృద్ధులైనటువంటి వానరులు, మహానుభావులు వాళ్ళందరినీ కూడా వారి క్షేమాన్ని అడిగానని చెప్పు. జాంబవంతుణ్ణి క్షేమం అడిగానని చెప్పు. ఇలా అందరి విషయాల్లోనూ కూడా వారి వారి క్షేమ సమాచారాలు తల్లి అడిగినట్లుగా హనుమకు చెప్పింది. చెబితే హనుమంతుల వారు శిరస్యంజలి మాదాయ, రెండు చేతులు జోడించాడు, శిరస్సు మీద పెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడండి. అమ్మా నువ్వు దిగులు పడద్దు. క్షిప్రమేష్యతి కాకుస్థో హర్యుక్ష ప్రవరైర్వృతగా. ఎలుగుబంట్లు, గోలాంగూలములు, కోతులు, వీటి కొండముచ్చులు, వీటన్నిటితో కలిసి రాముల వారు త్వరలోనే వస్తారు. వచ్చిన తండ్రి యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. యుద్ధరంగంలో శత్రు నిర్మూలనం చేసి నీ శోకాన్ని పోగొడతాడమ్మా. అసలు రామచంద్రుణ్ణి ఎదిరించి నిలవగలిగిన వాడు మానవులలో కానీ, దేవదానవ యక్షగంధర్వ కిన్నర కింపురుషాదుల్లో కానీ ఎక్కడా కూడా లేరమ్మా. సూర్యుడైనా, పర్జన్యుడైనా, యమధర్మరాజైనా ఎవరైనా సరే రాముని ముందు యుద్ధంలో నిలబడలేరు. ఈ మాట అనేటప్పటికీ సీతమ్మ తల్లికి తన భర్త యొక్క గొప్పతనాన్ని హనుమ వివరిస్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయింది ఆ తల్లి. బయలుదేరుతున్నాడు ఈయన. అమ్మ వెళ్ళొస్తానమ్మా. తతస్థం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః. మళ్ళీ చూస్తోంది హనుమంతుణ్ణి. ఏమయ్యా హనుమా, పోనీ ఒక్కరోజు ఉండకూడదు? ఏం లేదయ్యా. అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. నిన్ను చూస్తూ ఉంటే నీ సన్నిధానంలో నా శోకం కాస్త తొలగిపోతోంది హనుమ. హనుమంతుని సన్నిధానంలో శోకానికి తావులేదు. అమ్మ నాయన ఉండొచ్చుగా హనుమా అంటే హనుమంతుల వారు అన్నారు, అమ్మా నేను ఉండకూడదమ్మా, ఇక్కడ బయలుదేరాలి. ఎందుకంటే ఎంత తొందరగా నేను వెళ్ళి ఈ వార్తని రామయ్యకు చెప్పి ఆయన్ని తీసుకువస్తే అంత త్వరగా రావణుడు సబాంధవంగా రాముని చేతిలో మరణిస్తాడు. అనేటప్పటికీ పాపం సీతమ్మ తల్లి హనుమంతుల వారి యొక్క గొప్ప పరాక్రమాన్ని, బలాన్ని చూసి ఆ తల్లికి ఆనందం కలిగి ఒకే మాట అంది, ఆంజనేయ త్రయాణామేవ భూతానాం సాగరస్య లంఘనే. మళ్ళీ చెబుతోందమ్మ, ఈ సముద్రాన్ని దాటాలి అంటే ముగ్గురికే సాధ్యం. శక్తి స్యాద్వైనతే యస్య, గరుత్మంతునికి సాధ్యం. తవవా నీకు సాధ్యం, మారుతస్యవా వాయుదేవునకు సాధ్యం, ఇంకెవ్వరికి కూడా సాధ్యం కాదయ్యా. రాముడు రావాలి, తన బాణ పరంపరలతో ఈ లంకాపట్టణం మొత్తాన్ని నుగ్గు చేయాలి, సబాంధవంగా సరాక్షసంగా రావణుణ్ణి సంహరించాలి, నన్ను చేపట్టాలి నాయన, ఇది నీవు చేయవలసిన పని అని ఒక మాట అడిగింది. హనుమాను వచ్చావు, చాలా సంతోషం. సుగ్రీవుని దగ్గర ఎంతమంది ఉన్నారు వానరులు? అబ్బో లెక్క పెట్టలేమమ్మా, కోట్ల మంది ఉన్నారు.
వాళ్ళంతా నీకున్నంత బలం గలవాళ్లేనా అని అడిగింది. విన్నాడు హనుమంతుడు. నిజానికి హనుమంతుని కాలి గోటికి పోలరు ఎవరు. కానీ హనుమ చెబుతున్న మాటద్దులండి. అమ్మమ్మ, ఎంత మాట అన్నావు తల్లి, కోటాను కోట్ల వానరులు ఎంత గొప్పవాళ్ళు తెలుసా, నాకన్నా గొప్పవాళ్ళమ్మా. మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సంతి తత్ర వనవోకసఖ మత్తక ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుని సన్నిధానంలో ఉన్న కోట్ల మంది వానర వీరులు నాకన్నా గొప్పవాళ్ళు. ఎవరన్నా నీతో కన్నా గొప్పవాళ్ళం కాదు హనుమా అని అంటే నాతో సమానమైన వాళ్ళు, నాకంటే బలం తక్కువ వాళ్ళు సుగ్రీవుని సమక్షంలో లేరు తల్లి. ఎందుకమ్మ బాధ? నీ బాధ అంతా పోయింది. నేను బయలుదేరుతున్నాను. నేను నా వీపు మీద ఎక్కించుకుని రామలక్ష్మణుల్ని తీసుకొస్తానమ్మా. సమాంతవంగా రావణుణ్ణి సంహరిస్తాడు రామచంద్ర భగవానుడు. నిన్ను చేపడతాడమ్మా. మారుదో దేవి సోకేనా మా భూతే మనసో ప్రియం. ఇంక నువ్వు బాధపడద్దమ్మా, దుఃఖపడద్దు. ఇక నీ మనస్సుకు అప్రియం అనేది లేదు. దేవేంద్రుణ్ణి శచీదేవి ఎట్లా పొందిందో నీవట్లా పొందగలవు అని ఆ తల్లితో మాట్లాడాడు. అప్పుడు ఇంకొక గుర్తు చెబుతానయ్యా అంది సీతమ్మ తల్లి. చూడండి, ఇప్పుడు ఎన్ని గుర్తులైనవి? కాకాసుర వృత్తాంతం ఒక గుర్తు, చూడామణి ఒక గుర్తు, మూడో గుర్తు కూడా చెబుతోంది సీతమ్మ తల్లి. పెద్దలు ఇక్కడ అద్భుతమైనటువంటి విశేష విశ్లేషణ చేస్తారండి, వివరణ చేస్తారండి. ఏమంటే రాముల వారేమో అంగుళీయకాన్ని పంపించారు, సీతమ్మ తల్లి ఏమో చూడామణిని ఇచ్చింది. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే, అంగుళీయకాన్ని కుడి చేతికి ధరిస్తారు. రాముల వారు అంగుళీయకాన్ని పంపించాడు అంటే అర్థం తన అభయప్రదానాన్ని సీతమ్మ తల్లికి హనుమంతుని ద్వారా పంపించాడు. సీతమ్మ తల్లి చూడామణినిచ్చింది. దాని విశేషార్థం ఏమిటి అంటే, చూడామణిని ఈ ప్రదేశంలో పెట్టుకుంటారు. ఇది ఎప్పుడు కనబడుతుంది? శిరస్సు ఉంచినప్పుడే కనబడుతుంది. రామచంద్ర, నీకు సదా నేను దాసిని అనేటువంటి వినయభావాన్ని అమ్మ చూపించింది. అందువల్ల ఆ అద్భుతమైన చూడామణి ఇవ్వడమే కాకుండా ఇంకో విషయం చెబుతోంది. ఏమయ్యా, ఇది కూడా మా ఇద్దరికే తెలుసు, ఎవరికీ తెలియదు. ఈ గుర్తుని చెబుతున్నాను, తీసుకువెళ్ళి రాముల వారికి చెప్పు. మనశిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితక. ఒకసారి నా నుదుట తిలకము చెదిరితే ఈ మాట చెప్పు. రామా, నువ్వు నా నుదుట పెట్టాల్సిన తిలకం పట్టుకుపోయి నా బుగ్గ మీద పెట్టావు, పైగా నవ్వావు, భలే 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 అని. ఈ విషయాన్ని గుర్తు చేయి. ఇవన్నీ కూడా చెప్పు అనేటప్పటికీ పాపం హనుమంతుల వారికి ఒక పక్క సీతమ్మను చూశానన్న ఆనందంగానూ ఉంది, సీతమ్మ తల్లి పడే వేదనకు బాధగానూ ఉంది. రెండు చేతులు జోడించాడు, నమస్కారం చేశాడు. తల్లి, తప్పనిసరిగా తావుబౌ పురుషవ్యాఘ్రవు రాజపుత్రవు అరిందమవు త్వద్దర్శన కృతోత్సాహవు లంకాం భస్మీకరిష్యత. చూడు తల్లి, వాళ్ళు పురుష శ్రేష్ఠులు రామలక్ష్మణులు. వాళ్ళు అచిరకాలంలోనే వస్తారు. నిన్ను చూడాలన్న ఉత్సాహం వాళ్ళల్లో బాగా అణువణువునా నిండి ఉందమ్మా. లంకను భస్మీపటలం చేస్తారు తల్లి అని ఈయన బయలుదేరుతున్నాడు. పాపం నమస్కారం చేసి, అమ్మా వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరితే కళ్ళ వెంట బొట 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 నీళ్ళు వచ్చినాయి సీతమ్మ తల్లికి. హనుమన్ సింహ సంకాశవు భ్రాతరౌ రామలక్ష్మణౌ. నాయన, రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుని మంత్రుల్ని, ఉన్నటువంటి సైన్యం మొత్తాన్ని అందరినీ కూడా వారి వారి క్షేమాన్ని మళ్ళీ అడిగానని చెప్పవయ్యా అని అన్నది. అలాగే తల్లి అన్నాడు. శివశ్చతేధ్వాస్తు హరి ప్రవీరా. నీ ప్రయాణం సుఖంగా సాగాలి హనుమా అని అన్నది. బయలుదేరబోతున్నాడు ఆంజనేయ స్వామి. బయలుదేరబోతూ అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇక దృశ్యతే.
ఇంకా ఏదో కొంచెం మిగులుంది. ఏమి మిగులుందబ్బా? సీతమ్మను చూడటం అయిపోయింది. ఇలా వెళ్ళిపోయాననుకో, ఎవరో కోదొచ్చింది, నాకు చెప్పకుండా వెళ్ళాడు, దొంగలా వచ్చి దొంగలా వెళ్ళాడు అనే అవకాశం ఉంది. దొంగలా వచ్చింది రావణుడు కానీ ఈ హనుమ కాదు. నేనంటే ఏమిటో చూపించాలి. ఇంతవరకు ఒక దూతగా జాగ్రత్తగా నా కార్యాన్ని సంరక్షించుకోవడంలో, కార్యాన్ని చక్కగా సుసంపన్నం చేసుకోవడంలో ప్రవర్తించా. ఇప్పుడు నేనంటే ఏమిటో చూపిస్తా. అయితే త్రీనుపాయానతిక్రమ్య, ఇక్కడ సామోపాయానికి కానీ దానోపాయానికి కానీ భేదోపాయానికి కానీ ప్రయోజనం లేదు. వీళ్ళు మంచిగా చెబితే వినేవాళ్ళు కాదు, డబ్బులు ఇస్తామంటే ఒప్పుకునేవాళ్ళు కాదు, భేదం పెట్టడానికి వీలు లేదు. ఎందుకని? నసామరక్షస్సు గుణాయ కల్పతే నదానమర్ధోపచితేషు యుజ్యతే నభేద సాధ్యా బలదర్పితా జనాగ పరాక్రమస్త్వేవ మమేఘ రోచతే. దుర్మార్గులైనటువంటి అహంకార పూరితులైనటువంటి రాక్షసుల విషయంలో సామోపాయం పనికిరాదు. ధనంతో మదించిన వాళ్లకు దానోపాయం పనికిరాదు. బలదర్పితులై ఉన్న వాళ్ళ మధ్య భేదం పనికిరాదు. ఒక్కటే పనికొస్తుంది ఇక్కడ, పరాక్రమస్త్వేవ మమేక రోచతే. ఇక్కడ పరాక్రమించి ఒక్కొక్కడిని కూడా నుగ్గు చేయడం తప్ప మరి ఒకటి లేదనుకున్నాడు. ఆ స్వామి పరాక్రమించడానికి సిద్ధపడుతున్నాడు. వీరాంజనేయుడు ఎలా పరాక్రమిస్తాడో మనం తరువాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే